హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంబి లైఫ్ కేర్ ఛానల్. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ వీడియో అండి. ఎందుకు ఇంపార్టెంట్ వీడియో అంటే మనము డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళే బ్యాగ్లో మనం ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి పెట్టుకుంటే మనకి యూజ్ అవుతుంది అనేది వీడియో అండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నా ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ అయితే మనకి హాస్పిటల్లో మెయిన్గా కొన్ని క్లాత్స్ అయితే తీసుకోవాలండి. మామూలుగా మనకి డెలివరీ టైం అంటేనే కొంచెం బ్లీడింగ్ అట్లా అవుతూ ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పేసి సపరేట్గా మదర్ డైపర్స్ అనేవి సపరేట్ ఉంటాయండి. ఇన్ కేస్ మీ హాస్పిటల్లో కూడా మీరు అడిగితే ఇస్తారు. మదర్ డైపర్స్ అనేవి చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఎందుకంటే మనకు డెలివరీ తర్వాత బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి మదర్ డైపర్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ మీకు దొరకకపోతే అక్కడ మీరు అపోలోలో ఎక్కడ అడిగినా సరే మదర్ డైపర్స్ అనేవి డెలివరీ టైంలో యూజ్ చేసే డైపర్స్ అంటే ఇస్తారండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మనం చీరలోకి యూజ్ చేసే పెట్టికోట్స్ ఉంటాయి కదా, శారీ పెట్టికోట్స్, లంగాలన్నీ కూడా అంటారండి వాటిని కూడా ఒక 3-4 అయితే ఉంచుకోండి. ఎందుకంటే మీకు సేఫ్ సైడ్లో మీరు వేసుకున్న డ్రెస్లోకి కూడా వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు నైటీస్ యూజ్ చేస్తే నైటీలోకి కూడా యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకు హెవీ బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి అవి కొంచెం కాటన్లో ఉంటాయి కదా. సో వాటిని మనము క్యారీ చేసుకుంటే బెటర్. తర్వాత మెయిన్ వచ్చేసి వేడి వాటర్ కోసం ఒక బాటిల్ అయితే తీసుకోండి. మీకు ఇంట్లో కనుక ఉంటే ఒక కెటిల్ కూడా తీసుకోండి. కెటిల్ అయితే మనకి ఈజీగా వాటర్ వేసి వేడి చేసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. మీరు ఒక కెటిల్ని కూడా తీసుకుంటే బెటర్. తర్వాత మీరు యూజ్ చేసే మొబైల్కి ఒక ఛార్జర్ తీసుకోండి. అలాగే మీతో పాటు హాస్పిటల్కి మీ పేరెంట్స్ కూడా వస్తారు కాబట్టి ఒక 2 బెడ్షీట్స్ పెట్టుకోండి. బెడ్షీట్స్ ఉండడం వల్ల కూడా చాలా మీకు హెల్ప్ అవుతుంది. మీకైతే హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తారు. లేదు మీతో పాటు వచ్చిన వాళ్ళకి, మీ హస్బెండ్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, లేదంటే మీ అత్తమ్మ కావచ్చు, ఎవరైనా సరే వచ్చిన వాళ్ళకి బెడ్షీట్స్ ఉన్నాయి అంటే కొంచెం వాళ్ళకి నైట్ ఎప్పుడైనా పడుకోవడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బేబీ కోసం అని ఏమేమి తీసుకోవాలి. చాలామంది ముందే బేబీ కోసం బేబీ డ్రెస్సెస్ అవన్నీ తీసుకుంటూ ఉంటారండి. కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, పుట్టక ముందే బేబీకి మనం ఇవన్నీ తీసుకోకూడదు అని చెప్పేసి. కానీ అవైతే ఏమీ ఉండదండి. ఒకవేళ మీకు అలాంటి సెంటిమెంట్స్ కనుక ఉంటే మీ రిలేటివ్స్లో ఎవరైనా సరే, మీ చిన్నమ్మ కానీ, అమ్మ కానీ, సిస్టర్ కానీ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళనైతే క్లాత్స్ అయితే తీసుకొని రమ్మని చెప్పండి. బేబీ క్లాత్స్కి అసలే ఇప్పుడు చలికాలం కదా, బేబీకి ఖచ్చితంగా హెడ్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి కంపల్సరీ కవర్ చేయాలండి. బేబీని మనకి పొట్టలో ఉన్నప్పుడు ఎంత వార్మింగ్ అయితే బేబీకి ఉంటుందో అలాగే బయటికి వచ్చిన తర్వాత కూడా అంతే వార్మింగ్ అనేది బేబీకి మనము చూడాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టోటల్గా కవర్ చేయాలండి. అలా కవర్ చేయకపోతే వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బేబీకి సంబంధించిన డ్రెస్సెస్ తీసుకోండి. తర్వాత బేబీ క్యాప్ సపరేట్గా ఉంటుంది. తర్వాత గ్లౌజెస్ కూడా హ్యాండ్స్కి, లెగ్స్కి రెండింటికి గ్లౌజెస్ కూడా ఉంటాయి. ఇవి ఒక 2-3 పెయిర్స్ అయితే తీసుకోండి. తర్వాత బేబీకి డైపర్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దండి పుట్టిన తర్వాత వెంటనే. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుందండి. మనము ఊపిరాడకుండా వీటిలో డైపర్స్లో కొంచెం టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఉంటుంది. అలాగే వాటిని ఎప్పుడో రెడీ చేసి స్టోర్ చేసి పెట్టుంటారు కాబట్టి వాటి వల్ల వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి వీటి ప్లేస్లో, డైపర్స్ ప్లేస్లో మీరైతే మన ఇంట్లో యూజ్ చేసే నాన్న వాళ్ళు లేదా ఎవరైనా యూజ్ చేసే పంచలు ఉంటాయి కదా, కాటన్ పంచలు యూజ్ చేస్తారు. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలకి క్లాత్స్. వీటిని ఒక స్క్వేర్ షేప్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. మీరు ఒక 10 పీసెస్, 20 పీసెస్ అట్లా పెట్టేసుకుంటే బెటర్. ఎందుకంటే బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు కొంచెం మోషన్ అనేది కొంచెం ఎక్కువగా చేస్తారండి. ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడు ఉమ్ము నీరు ఇవన్నీ వాళ్ళు మింగుంటారు కదా, దానివల్ల వేస్టేజ్ అంతా మోషన్ రూపంలో బ్లాక్ టూల్ లాగా బయటకు వస్తుంది అనమాట. ఈ బ్లాక్ టూల్ని మనము చాలా జిడ్డుగా జిగటగా
ఉంటుంది. అది క్లీన్ చేసినా కూడా మనం బేబీని క్యారీ చేయడమే కష్టం, క్లీనింగ్ అనేది ఇంకా కొంచెం కష్టం అవుతుంది కదా. సో అలా లేకుండా జస్ట్ ఆ క్లాత్స్ మన దగ్గర ఉన్నాయి అంటే ఆ క్లీనింగ్కి ఇవి హెల్ప్ అవుతాయి అన్నమాట. జస్ట్ వేడి వాటర్లో ముంచి దాన్ని మనం క్లీన్ చేసేసుకోవచ్చు. తర్వాత వాడిన క్లాత్స్ని మనము పడేసేసేయచ్చు అనమాట. ఇలాగా యూజ్ అండ్ త్రో లాగా వేస్ట్ క్లాత్ని మనము ఇంట్లో పక్కన పడేసినటువంటి క్లాత్స్ ఉంటాయి కదా, అవి కూడా కాటనే ప్రిఫర్ చేయండి బేబీస్కి. ఇదైతే చాలా బాగుంటుంది. మీరు తీసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బేబీ కోసమే అండి. ఇవన్నీ మీరు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఈ జాగ్రత్తలు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బేబీ నెట్ అనేది మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి. మనము ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, బేబీని ఎత్తుకోవడానికి యూజ్ చేసే నెట్ అనమాట. అది కూడా మనకి దొరుకుతుంది, దాన్ని కూడా ఒకటి తీసుకోండి. తర్వాత మర్చిపోకుండా మీరు ఖచ్చితంగా గ్లౌజెస్ అనేవి తీసుకోండి. ఒక చిన్న నెయిల్ కట్టర్ కూడా, బేబీ నెయిల్ కట్టర్ కూడా తీసుకోండి. ఎందుకంటే పుట్టిన బేబీకి కడుపులో నుంచి వచ్చినప్పుడే నెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ నెయిల్స్ని కట్ చేయడానికి అదైతే మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు నెయిల్స్ తీసేయక ఉంటే మనకి వాళ్ళు ముఖానికి రాసుకున్నప్పుడు లేదంటే చిన్న చిన్న గీతలు పడే ఛాన్సెస్, స్కిన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఒక నెయిల్ కట్టర్ అయితే తీసుకోండి. మీకు ఒకవేళ ఇంట్లో కనుక క్లాత్స్ అవైలబుల్ లేకుంటే మనకి క్లాత్ డైపర్ టైప్లోనే క్లాత్వి కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. అవి కూడా తీసుకొని మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్కి ఛార్జర్ మర్చిపోవద్దు, ఒక కెటిల్ మర్చిపోవద్దు, బాటిల్ మర్చిపోవద్దు. ఇవన్నీ మీరు యూజ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. తర్వాత మదర్ కోసము మీరు శారీస్ యూస్ చేస్తే శారీస్, లేదంటే డ్రెస్సెస్ యూస్ చేస్తే డ్రెస్సెస్, ఒక 2 డ్రెస్సెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు అక్కడే అడ్మిట్ అయి ఉండాల్సి వస్తే మీకు ఆ డ్రెస్సెస్ హెల్ప్ అవుతాయి. ఒకవేళ మీరు హాస్పిటల్కి దగ్గరలో ఉంటే నో ఇష్యూస్, ఎవరైనా సరే వచ్చి వెళ్ళే వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు. కానీ మీరు పెట్టుకునేవి మాత్రం కంపల్సరీ ఇవైతే జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఫీడింగ్ బాటిల్ కూడా తీసుకోండి. ఎందుకంటే ఇన్ కేసు మీరు డెలివరీ అయిన తర్వాత మీ బేబీకి మీరు పాలిచ్చే పొజిషన్లో లేకపోతే ఆ ఫీడింగ్ బాటిల్ ద్వారా మీరు బేబీకి ఫీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆకలి వేస్తుంది కదా, అప్పటికప్పుడు హడావిడి పడడం కంటే ముందు జాగ్రత్త తీసుకుంటే బెటర్ కదా. ఒక ఫీడింగ్ బాటిల్ అయితే కొని పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బేబీ కింద పరుచుకోవడానికి చిన్న మ్యాట్స్ కానీ, లేదంటే వార్మింగ్గా అంటే వెచ్చగా ఉండేటటువంటి బెడ్షీట్స్ అయితే తీసుకోండి. ఈ సాఫ్ట్ బెడ్షీట్స్ అయితే యూజ్ చేయండి. సో ఇవన్నీ ఈరోజు మనం చెప్పుకున్నవన్నీ మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళే బ్యాగ్లో వీటినన్నిటిని ప్యాక్ చేసి పెట్టుకోండి. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకొకరి హెల్ప్ లేకుండా, మీరు టెన్షన్ లేకుండా మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.